హాయ్ హలో అండి. ఈ వీడియో అయితే నిన్న సాయంత్రం తీసిన వీడియో అండి. ఇంకా ఇఫ్తార్‌కి కూర్చున్నాం మేము. ఇంకా నిమ్మకాయ షర్బత్ అయితే చేశాను. ఇంకా ఇలా కొన్ని కాయలు పెట్టాను. ఇంకా నిన్న మా ఆయన నిన్నైతే స్వీట్ తెచ్చారు. ఇంకా ఆ స్వీట్ కూడా పెట్టాము. టైం అయితే ఇవాల్టికి రోజు దగ్గర పడే కొందికి ఇంకా టైం అయితే మారిద్దండి. ఇంకా 6:30కి 6:26 నిమిషాలకైతే టైం అండి. నిమిషం అలా మారుతూ ఉండిద్ది, పెరిగిద్ది దగ్గర పడే కొందికి రోజులు. పొద్దున టైం అయితే తగ్గిద్ది, సాయంత్రం టైం అయితే నిమిషం పెరిగిద్ది, 1 నిమిషం 2 నిమిషాలు. ఇంకా నిన్నటికైతే 6:26 నిమిషాలకండి టైం అయితే. ఇంకా గంజి అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ మజిద్ కాడ అయితే ఒకళ్ళు చేస్తారు గంజి రోజు, ఇంకా వాళ్ళు వేసిస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి మనం ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఇంకా గంజి అయితే తెచ్చుకున్నాము. బూందీ వేసుకుని తాగితేనే బాగుండిద్దండి గంజి. ఇంకా నిన్నటికి ఇంకా 3వ జాగారం అయింది కదా, అయితే రాత్రి అయితే జాగారం అయితే చేయలేదండి. ఇంకా ఇషాకి నమాజ్ చదువుకున్నాము. ఇంకా తెల్లారి శుక్రవారం కాబట్టి ఇంట్లో పని చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఇషాకి నమాజ్ చదువుకొని కాసేపు తజ్బీ చేసుకొని ఇంకా కళ్ళు అయితే మంటలు వస్తూ ఉన్నాయి. ఇంకా అయితే నేను కూడా ఎక్కువసేపు అయితే చదువుకోలేదు. ఇంకా నేను కూడా 12 వరకు అలా కూర్చొని ఇంకా చదువుకొని పనుకున్నాము. ఇంకా మా అబ్బాయి అయితే మజిద్కి అయితే వెళ్ళాడు. ఇవాళ శుక్రవారం కదా, తెల్లారి శుక్రవారము సెలవు ఉంటాను నేను కూడా ఒక పొద్దులు అనేసి మజిద్కి అయితే వెళ్ళాడండి. ఇంకా తెల్లారే జాగారం చేసి ఇంకా అక్కడే వాళ్ళకి సేరి అక్కడే అయిపోద్దండి. ఒక పొద్దులు ఉన్నోళ్ళు మగవాళ్ళకైతే అక్కడే భోజనాలు పెడతారు. ఇంకా అక్కడే తినేస్తారు. వాళ్ళు తిని పొద్దునే నమాజ్ చదువుకుని వస్తారు. ఇంకా నేను మా అమ్మాయి అయితే రాత్రి పప్పుచారు చేశాను. ఇంకా మా అమ్మాయి అయితే ఆమ్లెట్ అయితే వేసుకుంటుంది దాంట్లో నంచుకుంటానికి. నేనైతే నిన్న చేపల కూర చేశాను కదా, ఇంకా దాంట్లో ఉంటే ఒక ముక్క ఉంటే వేపుకున్నానండి ఇంకా నేనైతే పప్పుచారులోకి. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటానండి. మా అమ్మకి కమలాకాయ ఒలిసి నువ్వు సగం తీసుకొని నాకు సగం ఏమంటే అలా లెక్కేస్తుంది చూసానా. చిన్న పిల్ల ఆదం చేదే లెక్కేసి ఇచ్చింది మా అమ్మ.